గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగవలసిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. కానీ నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబర్ 2, 3 తేదీలకు మార్చారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. బుధవారం టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన అనంతరం తాజా నిర్ణయం వెలువడింది. ఈ మాట ప్రెస్ మీట్లో చెప్పలే వీళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాట వాయిదా వేస్తున్నట్టు ప్రెస్ మీట్లో చెప్పలే. ఇప్పుడు రాహుల్ అని కామెడీ చేసేది కదా ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ రాహుల్ మంచి ఆయన పెద్ద ఆయన చాలా 58, 60 వరకు ఉంటుంది రాహుల్ అనే ఒక జర్నలిస్ట్ కి. ఆయన అడిగిండు లేచి, సార్ ఒక ప్రశ్న సార్ రేవంత్ రెడ్డి గారు అంటే చెప్పండి అంటే, ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు 6, 7 తేదీల్లో అదే విధంగా నిర్వహిస్తారా సార్, లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారా అంటే, అది చూస్తాం రాహుల్ గారు, అది చూస్తాం తప్పకుండా అన్నారు. అక్కడికి వచ్చిన జర్నలిస్టులు అందరూ నవ్వీన్లు. ఆయన అడిగింది వ్యాలిడ్ ప్రశ్న, వ్యాలిడ్ క్వశ్చన్ అడిగితే రాహుల్ అనే వరకు అందరు నవ్వీన్లు. అందరు అదే క్వశ్చన్ వేస్తే ఇంత మంది అడుగుతున్నారు అనేది ఉండపో ఒక భయం. ఇప్పుడు ఏమన్నారు, అక్కడ అయిపోయినాక మెల్లగా వచ్చి ఇగో ఈ అనితా రామచంద్రన్ తోటి చెప్పించాను ఏంటిది 6, 7 తేదీల్లో వచ్చే నెల గ్రూప్ 2 పరీక్షలు ఉండయి, ఇక చదువుకోకుర్రి, ఇక ప్రిపేర్ కాకుర్రి అని చెప్పింది డైరెక్ట్ గా. ఆల్రెడీ పాపము బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుకున్నది, పేపర్లు లీకేజీ వాళ్ళకే దక్కింది ఆ పాపము, ఆ పరీక్షలను వాయిదా వేసిన పాపం వాళ్ళకే దక్కింది. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత అన్న తప్పులేదా. బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత బాధపడవచ్చు, కానీ తప్పు లేదు. ఎందుకంటే మీ ఇళ్లలో కూడా నిరుద్యోగులు ఉన్నారు కదా. ఇగో ఆగస్టు 29వ తారీఖు, 30వ తారీఖు జరగాలి ఈ పరీక్షలు. ఏంది 5,51,000 మంది అప్లై చేసుకున్నారు. 5,51,000 మంది అప్లై చేసుకుంటే ఆ ఫారానికి ఎంతో నాకు తెలియదు, కానీ వాళ్ళు అప్లై చేసిన ఫారానికి కనీసం 200 రూపాయలే అనుకుందాం. ఇప్పుడు ఆ పైసలు తిన్నారు, ప్రభుత్వం తిన్నది, ఆ ప్రభుత్వం తిన్నది ఆ పైసలు, అది క్యాన్సిల్ చేసిండ్రు. మళ్ళా నవంబర్లో పెడదాం అనుకున్నారు. తెలుసు వీళ్ళకి దొంగలకు నోటిఫికేషన్ వస్తుంది, పరీక్ష నిర్వహించలేమని తెలుసు అప్పుడున్న ప్రభుత్వం దొంగలకు. కథం నిరుద్యోగులను నాశనం చేసి పడేసిండ్రు. నవంబర్లో కూడా పెట్టలేదు. ఇక నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది అని అదో భ్రమ పెట్టి ఆగం చేసి పడేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు, నిరుద్యోగులను ముంచే ప్రయత్నం చేస్తాడు, నిరుద్యోగులకు బతుకులు చూపించే ప్రయత్నం చేస్తలేడు. ఇప్పుడు 6వ తారీఖు 7వ తారీఖు రీషెడ్యూల్ చేస్తే చేయం. ఎందుకు చేస్తాం? చేయం, క్యాన్సల్ లేవు. ఎప్పుడు పడతాయి తెలుసా ఇవి? వచ్చే సంవత్సరం నవంబర్ తర్వాత పడతాయి గ్రూప్ 2 ఎగ్జామ్స్. మీరు చూడండి, నేను చెప్పింది అబద్ధం అయితే ఒకవే. ఎందుకంటే ఇంకో దగ్గర ఉన్నది, నీట్గా వివరిస్తామని ఆగిన. ఇది ముచ్చట. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు పడవు. మీరు చూడండి.